ఫ్రెండ్స్, తనలాట్ టెంపుల్లో మనం ఉన్నాము. అండ్ సముద్రం మధ్యలో ఉన్న ఈ టెంపుల్. సో ఆలస్యం ఎందుకు, లోపలికి వెళ్దాం పదండి. हाय हेलो हालया केम छो कम्बगड़ी सा सत श्री अकाल वणक्कम आदाब नमस्कार राम राम माय डियर फ्रेंड्स, वेलकम टू बाली, द ब्यूटिफुल तनलाट टेंपल. ఓం స్వస్తియాస్తు. ఓకే, బ్యూటిఫుల్ కదా. చూడండి ఒక్కసారి ఆర్చ్ చూడండి, అటు సైడ్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో చూడండి. ఎస్, అద్భుతమైన తనలాట్ టెంపుల్. ఈ టెంపుల్ని చూడాలంటే ఫ్రెండ్స్, టికెట్ 150,000 అంటే మన ఇండియన్ కరెన్సీ 800 రూపాయలు సుమారుగా అవుతుంది. సో ఇది ఎంట్రీ. ఈ ఎంట్రీ టికెట్తో మేము ఈ అందమైన అద్భుతమైన తనలాట్ టెంపుల్ని దర్శించుకోవడానికి వచ్చాము మిత్రులారా. అండ్ బ్యూటిఫుల్ టెంపుల్ కదా, లోపలికి వెళ్దాం పదండి. ఎస్, ఓవర్ టు తనలాట్ టెంపుల్ ఫ్రమ్ వాయిజర్వరా. సో ఇది ఫ్రెండ్స్ తనలాట్ టెంపుల్. సో ఇక్కడ మనం ఉన్నాము, బాలీలో ఉన్నాము. ఇక్కడ ఉన్నాము, ఇక్కడ నుంచి మనం సముద్రం లోపలికి వెళ్ళవలసి వస్తుంది. సో లోపలికి వెళ్దాం, ఆలస్యం ఎందుకు. లెట్స్ గో టు తనలాట్ టెంపుల్.
సూపర్. We apologize for any inconvenience caused by vehicle traffic and the placement of materials used during the restoration renovation of the Tanalot temple. Adi actually problem idi, my dear friends. Tanalot temple ki lopalki allow cheyananduku కారణం ఏంటిదంటే దీన్ని మొత్తం మళ్ళీ ఏదో రెనోవేషన్ పనులు చేస్తున్నారు, మళ్ళీ పునర్నిర్మిస్తున్నట్టు నాకు అర్థమవుతుంది. So that is the reason why this beautiful temple we cannot go inside. కాబట్టి టెంపుల్ దగ్గరికి అయితే ఈ వేవ్స్ రాన్ టైంలో మాత్రం మనం వెళ్ళొచ్చు. మోస్ట్లీ మార్నింగ్ టైంలో రావడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇది ఒక మంచి సిట్అవుట్ ఏరియా అండ్ బ్యూటిఫుల్ లొకేషన్. ఎదురుగా ఇక్కడ మనం మంచిగా టైం పాస్ చేసుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ కొలువై ఉన్నవారు ఎవరు? త్రిమూర్తుల గుడి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆలయం అట ఇది. అది లోపల దర్శనం కాలేదు మాకు. ఓకే, మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ రామా. లైఫ్ అనేది ఇట్ మూవ్స్ ఆన్ ఫర్ అ ట్రావెలర్ టు వాయేజ్ ఇన్ లైఫ్. ఎంత ప్రయాణం చేస్తే మన ఆయుష్ అంత పెరుగుతూ ఉంటుంది. ఎంత ఈ పచ్చటి వాతావరణంలో ఎన్విరాన్మెంట్లో మనం గడుపుతూ ఉంటే బ్రహ్మ రాసిన రాత కంటే ఇంకొక 10 సంవత్సరాలు ఎవర్ యూత్ హ్యాపీగా జాలీగా జీవిస్తూ ఉండొచ్చు. 10 సంవత్సరాలు బోనస్ లైఫ్ వస్తుంది మిత్రులారా. లెట్స్ ట్రావెల్ లైక్ దిస్.
అందరికీ ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాము మేమిద్దరము. అండ్ న్యాచురలీ ఫార్మ్డ్ క్లిఫ్. ఎస్, మీ అందరి కోసం మేము ఇస్తున్న ఈ సర్ప్రైజ్. ఎస్, బ్యూటిఫుల్. ఏమంటారు? ఎట్లుంది? తమ్మెట్టు మాటలలో వర్ణనాతీతం, వర్ణించలేని అందము, బాలి బ్యూటీ. ఈ క్లిఫ్ ఇండియన్ ఓషన్ నడుమ మీకోసం ఈ అందమైన వాతావరణము, ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఓషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, చూడండి, ఒక్కసారి చూడండి, జీవితం మొత్తం ధన్యమైపోతుంది. బ్యూటీ ఆఫ్ బాలి. సో ద బ్యూటిఫుల్ తనలాట్ టెంపుల్ దగ్గర ఈ క్లిఫ్ మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మన బాలి బ్యూటీ, బాలి అందము, నేచర్ నడుమ ఉన్నాం మనము. దిస్ ఇస్ ద రియల్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పవచ్చు. బ్యూటిఫుల్ ఇండియన్ ఓషన్. ఈ ఇండియన్ ఓషన్ దగ్గర వాయేజర్ వరా ఈ బ్యూటిఫుల్ క్లిఫ్ తనలాట్ టెంపుల్ దగ్గర మీకోసం. ఎస్, చూడండి ఎలా ఉందో ఈ అద్భుతమైన నేచర్. సల్యూట్ టు ద ఆల్ మైటీ. ఎస్, భగవంతుని సృష్టికి మనం ఎప్పటికీ 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 రుణపడి ఉంటాం. ఏమంటారు? ఎంత బ్యూటిఫుల్గా ఉంది సముద్రము, ఆ క్లిఫ్, న్యాచురల్గా ఏర్పడ్డ క్లిఫ్. బ్యూటీ ఆఫ్ బాలి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వా, ఎక్సలెంట్ వ్యూ, ఎక్సలెంట్, రియల్లీ ఎక్సలెంట్ వ్యూ. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆదరణ ఇస్తూ ఉండండి, ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండండి. ఎస్, ఈ క్లిఫ్ మీకోసం ఓన్లీ త్రూ వాయేజర్ వరా.
మనం చూస్తున్న క్లిఫ్ పైన ఉన్న మందిరం ఇది. లోపలికి మాత్రం ప్రవేశం లేదు ఇక్కడ కూడా. అండ్ అటు సైడ్ వచ్చేసి తనలాట్ టెంపుల్. ఫ్రెండ్స్ చూడండి అలలు టైడ్స్ ఫుల్ బాగానే వస్తున్నాయి. కాకపోతే సాయంకాలం సమయం మనం ఇక్కడికి వస్తే మాత్రం ఇంపాసిబుల్, మనం ఇంతవరకు రాలేము. అండ్ అదే తనలాట్ టెంపుల్, ఆ టెంపుల్ దగ్గరికి అయితే మనము వెళ్ళడం కష్టము సాయంకాలం సమయం వస్తే. మార్నింగ్ టైమే మనం ఇక్కడికి రావచ్చు. జస్ట్ చూడండి అలలు ఎట్లా కొట్టుకుంటున్నాయో. ఎస్ 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 జస్ట్ చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్. చూడండి అటు సైడ్ ఇట్లా ఎలా వెళ్తుంది. ఎస్, సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ బాలి. సో ఇది 10వ శతాబ్దము కంటే ముందు, అంటే ఎప్పుడు కట్టిందో తెలియదు. అసలు దేవుడు ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు అనేది కూడా నేను క్లియర్గా చెప్పలేను. కాకపోతే శంకరుడు ఎక్కడ ఉన్నా కూడా ఈశ్వరమయం. సో ఈశ్వరుడే ఉన్నాడని నేను భావిస్తున్నాను. లోపలికి వెళ్దాం అండ్ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఓన్లీ త్రూ వాయేజర్ వర. ఎస్, అలలు చూడొచ్చు. అలల నడుమ ఇదొక ఇన్స్టాగ్రామ్ ఫొటోస్కి పనికొచ్చే బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ బాలి అందాలు ఇక్కడే ఎస్ మనం చూడవచ్చు. ఎస్ వావ్.
లవాక్ కాఫీ. అంటే ఈ లవాక్ కాఫీ అనేది పిల్లుల విసర్జనతోని తయారు చేస్తారు. అయితే ఈ పిల్లులను ఈ పిల్లులాగా ఉన్న వాటిని లువాక్ అంటారు. వాటి విసర్జనతోని అంటే తినిపిస్తున్నారు కదా, అవి తిన్న విసర్జన ఏదైతే వస్తుందో దాంతో ఇక్కడ కాఫీ తయారు చేయడం ప్రత్యేకత. నేను చెప్పాను కదా, లువాక్ కాఫీ అంటే స్పెషాలిటీ. 50,000 ఒక కాఫీ. ఓకే, రేటు కూడా ఇక్కడ పెట్టారు చూడండి, 50,000. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారము ఒక 260-270 రూపాయలకు ఒక కాఫీ. అది కూడా షిట్ ఆఫ్ ద లువాక్ యానిమల్, విచ్ ఈజ్ సంథింగ్ లైక్ క్యాట్ షిట్ లాగా. ఏమో నాకైతే కొంచెం ఇబ్బంది అనిపించింది. ఐ డి నాట్ ఈవెన్ ట్రై. కొబ్బరి బొండాలు అయితే ఇక్కడ అద్దరిపోతున్నాయి. 12,000 లేదా 13,000 ఈ బ్యూటిఫుల్ కొబ్బరి బొండాలు. అంటే 2 కొబ్బరి బొండాలు మనకు అక్కడ తాగేది. ఇక్కడ ఒక కొబ్బరి బొండం చాలా తాజాగా ఉన్నాయి. మేము మాత్రం ప్రతిరోజు ఈ కొబ్బరి బొండాలన్నింటి మాత్రం తాగుతున్నాము. దీంట్లో వచ్చిన లేత కొబ్బరి కూడా మేము తింటున్నాం. ఇక్కడ ఇవన్నీ సిట్అవుట్లు, బ్యూటిఫుల్ రెస్టారెంట్స్ అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూర్చొని మనం సముద్రం ఒడ్డున, అంటే ఈ ఈటరీలో బాలీలో, ఎస్ చూడండి, అటు సైడ్ సముద్రము అండ్ అటు వచ్చేసి తనలాట్ టెంపుల్. సో ఈ తనలాట్ టెంపుల్ అందాలు ఈ రెస్టారెంట్లో కూర్చొని ఆస్వాదిస్తూ ఉంటే ఆ ఆనందమే వేరే లెవెల్. భగవంతుడు ఇచ్చిన జీవితానికి బోనస్ 10 సంవత్సరాలు ఇంకెక్కువ బతుకుతాం. ఏమంటారు? ఎస్, బ్యూటిఫుల్ నేచర్ నడుమ. థ్యాంక్ యూ. ఎస్, అద్భుతమైన తనలాట్ టెంపుల్.
ఇక్కడ చూడొచ్చు ఒక చిన్న పాము. ఇక్కడ హోలీ స్నేక్ అని ఒక చిన్న పామును పెట్టినారు. అండ్ 10,000 చెల్లించిన తర్వాత చూపించారు. అలా ఫొటోస్ వీడియోస్ వద్దారని కూడా చెప్పారు. చిన్న నీరు కట్టానని చెప్పవచ్చు. ఇది కూడా పాగల్ బనాయిని చెప్పానే. బట్ ఎనీవే టెంపుల్ మాత్రం వేరే లెవెల్. పాతకాలము. వీళ్ళు ఏంటిదో మరి లోకల్ ఫెలోస్ అలౌ చేయడం లేదు పైకి. బట్ స్టిల్ వెరీ బ్యూటిఫుల్. ముఖ్య గమనిక, మనం గుడి లోపలికి పోవాలంటే ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పూజారికి ఎంతో కొంత దక్షిణ సమర్పించుకుంటేనే లోపలికి ఈ హోలీ స్ప్రింగ్ పుణ్యాన మనం గుడి లోపలికి ఎంటర్ కావచ్చు. ఎలా ఉంది ఈ గుడి పేరు ఏంటిది? తానాలాట్ టెంపుల్. అంటే 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్న 2వ శతాబ్దానికి చెందిన గుడి అట మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంత మంచి ఆలయానికి వచ్చినందుకు మా జీవితం మాత్రం ధన్యమైపోయింది. ఇంకేం కావాలి? వీఆర్ ఇన్ బాలి. So friends, the beauty of Tanalot temple and ఈ అద్భుతమైన గుడిని నేను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ నేచర్ నడుమ
ఈ అందమైన వాతావరణము, సముద్ర అలలు ఎక్సలెంట్ కదా. చెవులో పువ్వు అయితే పెట్టించుకున్నా ఈ లోపలికి రావడానికి వీళ్ళు డబ్బులు అడిగితే నేను మాత్రం 20,000 IDR ఇండోనేషియన్ కరెన్సీ 20,000 ఇచ్చాను. అంటే ఇక్కడికి వచ్చిన వెంటనే కేవలం 20 మెట్లు ఎక్కడానికి అవకాశం ఇచ్చారు. గుడి లోపలికి మాత్రం ప్రవేశం లేదు. అండ్ ఒక్క రౌండ్ మాత్రం ఇక్కడ తిరగొచ్చు. అయినా ద బ్యూటిఫుల్ తానాలాట్ టెంపుల్ మాత్రం బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ మైండ్ బ్లోయింగ్, స్కింటిలేటింగ్, నో డౌట్. చాలా పాత గుడి, త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరు కొలువైన గుడి ఇది మిత్రులారా. అండ్ ఈ గుడి వచ్చేసి 2వ శతాబ్దానికి చెందిన గుడి అట. ఏ రాజులు కట్టించినో కూడా ఇక్కడ నేను అడగడానికి ప్రయత్నం చేసిన కానీ దీని చరిత్ర కూడా చెప్పేవాళ్ళు లేరు. ఒకటే చెప్పారు ఏంటంటే సెకండ్ సెంచరీ అనే పదం అయితే చెప్పారు. అండ్ ఎక్సలెంట్ టెంపుల్. సో అక్కడ ల్యాండ్, ఇక్కడ సముద్రము, ఈ నడుమ నేను మాత్రం ఈ అందమైన గుడిని వీక్షించుతూ ఓన్లీ త్రూ వాయేజర్ వరా మై డియర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ టెంపుల్ ప్రాముఖ్యత ఏంటిదంటే నా వెనుక వైపు ఉన్నది నేల, భూమి, అండ్ ఇది వచ్చేసి టెంపుల్. సో దగ్గర 100 మీటర్ల డిస్టెన్స్ ఉంది. అండ్ సాయంకాల సమయంలో మాత్రం ఇక్కడికి రాలేము. అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మొత్తం కూడా వాటర్తోని నిండి ఉంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం డే టైమే రావడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే అలలు సాయంకాలం ఎక్కువ ఉంటాయి. సో ఇది తానాలాట్ టెంపుల్ గొప్పతనము. చెవిలో పువ్వు అయితే పెట్టించుకున్నాను. ఎస్, కాకపోతే ఇప్పుడు మనం పొద్దున సమయంలో వస్తే మాత్రం ఈ టెంపుల్ని హ్యాపీగా చూడవచ్చు. అండ్ చాలా బాగా అనిపించింది. బ్యూటిఫుల్ కవరేజ్ కదా, ఏమంటారు? మరి నా ఛానల్ని దయచేసి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ దిస్ ఈజ్ వాయేజర్ వరా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తానాలాట్ టెంపుల్. అండ్ మంచి అద్భుతమైన వీడియోస్ మీకు బాలి నేను చూపిస్తున్నాను, మీకు నచ్చుతాయని నేను భావిస్తున్నాను. సో గుడ్ బాయ్, బాయ్. ఐఎమ్ యువర్ హోస్ట్ వరప్రసాద్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వాయేజర్ వరా. మనం ఇక్కడ బాలిలో ఉబ్బూద్ దగ్గర గోవా గజ అనే ప్లేస్లో ఉన్నాము. అండ్ ఈ గోవా గజ అనేది ఏంటిది అనేది మనం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం, చూద్దాం. పదండి, నాతో లోపలికి రండి.